ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలోని పంచాయతీల రాత మారనుంది. ఇంతకాలం నిలిచిపోయిన ఫైనాన్స్ కమిషన్ నిధులు రిలీజ్ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వాలకి లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల క్రితం వరకు ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలు సమర్పించాలని కోరినట్లు తెలిసింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు కేంద్రం అడిగిన సమాచారాన్ని పంపే పనిలో బిజీగా ఉన్నారు. 2-3 రోజుల్లో ఆ వివరాలు పంపే ప్రక్రియ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి పంచాయతీలకు కేంద్ర నిధులు అందుతాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. ఇంతకాలం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో దాదాపు 3,000 కోట్ల కేంద్ర నిధులు పెండింగ్ లో ఉంటాయి. ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కొత్త పాలక వర్గం ఏర్పడింది. దీంతో నిధులు ఇవ్వాలంటూ రాష్ట ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీంతో పెండింగ్ నిధులను దశల వారీగా నేరుగా గ్రామ పంచాయతీల అకౌంట్స్ లోకి జమ చేసేందుకు కేంద్రం ఓకే చెప్పింది. ఇంతకాలం కేంద్రం నుంచి నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో చాలా పనులు పెండింగ్ లో పడ్డాయి. పారిశుద్ధ్యం, లైటింగ్ ఏర్పాట్లు, జీతాల చెల్లింపుల కోసం స్పెషల్ ఆఫీసర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు అప్పులు చేసి గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చేవారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు విడుదలకు అడ్డంకులు తొలగిపోవడంతో ప్రతి నెల గ్రామాలకు కావాల్సిన ఖర్చులకు ఇబ్బందులు ఉండవని అధికారులు ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచులు సొంత నిధులతో గ్రామాల్లో పలు అభివృద్ది పనులు చేశారు. ఈలోపే సర్కారు మారడం, సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఆ పనులకు బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు. పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయడానికి మాజీ సర్పంచులు పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు కొత్త పాలక వర్గాలు రావడం, కేంద్రం నుంచి ఫండ్స్ రిలీజ్ కు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందనే ఆశలో మాజీ సర్పంచులు ఉన్నారు. గుమగుమల వంటలే వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.